హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ శ్రీకాంత్. ఈరోజు మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నాం. సో గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఎంతోమంది బెట్టింగ్ యాప్ల ద్వారా అంటే బెట్టింగ్ ప్రమోషన్లు చేసి ఈ యాప్ల ద్వారా ఆటలు ఆడండి అని చెప్పి ఎంతోమంది జీవితాలని పొట్టన పెట్టుకున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎవరైతే హైయర్ అథారిటీ ఉన్నారో వారందరూ కలిసి వీళ్ళకి నోటీసులు అనేవి సర్వ్ చేయడం జరిగింది. సో ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత చాలామంది పరారీలు అయితే ఉన్నారు. చాలామంది అంటే దాదాపు ఈ దీంట్లో ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వారు లైక్ హర్ష సాయి కానీ, ఇమ్రాన్ ఖాన్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వారు దేశం వదిలి బయటికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సో అందరికైతే నోటీసులు పంపించడం జరిగింది. సో ఈ నోటీసులు పంపించిన తర్వాత వారిని ఈరోజు నిన్న రేపు ఈ విధంగా వారిని వారిని విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. సో విచారణలో భాగంగా ఈరోజు ఇక్కడ విష్ణుప్రియ గారు కానీ ఇంకో ఇద్దరు సెలబ్రిటీస్ కానీ రావడం జరుగుతుంది. అయితే వారిని విచారణ జరిగిన తర్వాత అంటే ఈ రోజు మొత్తం వారు ఎన్ని గంటలు విచారణ చేస్తారో కూడా మనకు కూడా తెలియదు. సో ఈ విచారణకు హాజరైన తర్వాత వారు ఏం మాట్లాడతారు, వారు ఏం చేస్తారో కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు ఉన్నాయో ఎవరెవరు వస్తారు, వారికి ఎలాంటి శిక్ష విధిస్తుందో కూడా మనం పోలీస్ శాఖ వారిని కూడా అడిగి తెలుసుకుందాం. గతంలో నన్ను ఒక అమ్మాయి వేధించిందని నేను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయింది కేసు పెట్టి, దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ వచ్చాను. నన్ను చంపేస్తానని చెప్పి బెదిరించింది కదా, ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ ఇచ్చాను. తర్వాత ఇంకొన్ని ఎవిడెన్స్ వస్తే అవన్నీ కూడా సబ్మిట్ చేయడానికి వచ్చాను. నేను యాక్చువల్గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మొన్న సెలవులో ఉండే ఇవాళ వచ్చారు. మీరు విష్ణుప్రియ కోసం వచ్చి ఇదంతా కవర్ చేస్తున్నారని చెప్పొచ్చా? లేదండి, అంటే విష్ణుప్రియకి ఆవిడ ఇన్వెస్టిగేషన్ ఆవిడ జరుగుతోంది. బట్ మనకి అది యాదృచ్ఛికమే, కాకతాళీయం. అంటే మొన్న మీరు కాదు, అందరికీ ఒక క్లారిఫై చేస్తాను. కాదు, ఒక క్లారిటీ ఏంటంటే సపోర్ట్ కాదు. సపోర్ట్ అంటే వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేసేస్తారో అని చెప్పి నేను వాళ్ళు ఏదైనా యాంటిసిపేటరీ బెయిల్ ఎలా ఇప్పించాలని చెప్పి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం అలాంటివి ఉంటాయి తప్ప వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం వల్ల అది వాళ్ళకి సపోర్ట్ కాదు. యాక్చువల్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన జరగడానికి హెల్ప్ అవుతుంది. వాళ్ళు రాకుండా భీష్మించుకొని అక్కడే ఉంటే అసలు పెద్ద తలకాయలు ఎవరు పట్టుకోవడానికి తెలీదు. సో నాకున్న పరిచయాలతోటి నేను మొన్న మీరు విష్ణుప్రియ టేస్ట్ జరిపినప్పుడు ఒక 2 రోజులు టైం కావాలని భయపడుతున్నారు. ప్రమోషన్ చేశారని చెప్పారు కదా. అవును. ఈరోజు వాళ్ళు వచ్చారు, ఏం చెప్తారు? లేదు, నేనే చెప్పాను. యాక్చువల్లీ వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్పాను, మీరు ఏదో యాంటిసిపేటరీ బెయిల్ అలాంటివి అని చెప్పి భీష్మించి కూర్చోకండి. మీకు మీ ఇన్ఫర్మేషన్ ఆనెస్ట్గా వచ్చి చెప్పడం వల్ల మీకు తీవ్రత తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళని ఎవరైతే వెనకాల పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఫస్ట్ వచ్చి చెప్పండి, జరిగింది ఏంటి అనేది వివరంగా చెప్పండి. లేకపోతే అనవసరంగా అరెస్టులు ఉంటాయి, ఎందుకు అంత దూరం తెచ్చుకుంటారు, గోటుతో పోయేదాన్ని పెద్ద చేసుకోకండి అని చెప్పారు. లేదా యాక్చువల్గా పాప ఆవిడ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంది 2 రోజుల నుంచి. లేదు, అంటే నేను వాళ్ళకి చెప్పాల్సిన మ్యాటర్ చెప్పాను, కానీ తర్వాత అంటే ఇప్పుడు మీరు 2 రోజుల క్రితమే తనతో మాట్లాడినా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ టచ్ లో లేరు, స్విచ్ ఆఫ్. ఆవిడ స్విచ్ ఆఫ్ చేస్తే నేను ఎలా టచ్ లోకి వెళ్తాను చెప్పండి? అంటే 2 రోజుల క్రితం మాట్లాడిన మీరు ఇప్పుడు మాట్లాడట్లేరు అంటే ఇప్పుడు ఆ విషయం తెలుసుకొని వచ్చారనుకోవచ్చు కదా? లేదు, ఆ విషయం తెలుసుకున్న అంటే నాకు తెలిసి ఆవిడ వచ్చారనే విషయం తెలుసు, కానీ నేను వేరే పని మీద వచ్చాను అంతే. అయితే విచారణలో భాగంగా ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి విష్ణుప్రియ గారు అయితే హాజరు కావడం జరిగింది. సో ఏదైతే ఇప్పుడు ఈ విచారణ గత 4 నుంచి 5 గంటల సమయం పట్టింది, తను విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. సో ఈ విచారణలో భాగంగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, సో తను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్టు ఒప్పుకుంది. సో ఒప్పుకున్న తర్వాత పోలీసులు తన ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. సో ఫోన్ సీజ్ చేయడం తర్వాత కూడా తనని పలు విధాల క్వశ్చన్లు అడగడం అయితే జరిగింది. తను ఎన్ని యాప్స్ని ఇంకా ప్రమోట్ చేసింది, ఎన్ని రకాల యాప్స్ని ప్రమోట్ చేసిందని అడగడంలో కూడా పోలీసులు అడిగిన తర్వాత కూడా తను ఒకటే యాప్ ప్రమోట్ చేశానని చెప్పింది. కాకపోతే తను గత 2 రోజుల్లో తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ అన్నింటినీ డిలీట్ చేయడం ద్వారా పోలీసులు ఆ ఫోన్ తీసుకుని ఆ డిలీట్ చేసిన ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో వాటిని రీట్రీవ్ చేయడం ద్వారా తను ఇంకా కొన్ని యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల తన ఫాలోవర్స్ ఏదైతే ఫాలో అయ్యి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారని కేసు పెట్టడం ద్వారా ఈ కేసులో విచారణకు హాజరు కావడం జరిగింది. సో హాజరైన తర్వాత కూడా తను ఇప్పుడు దాదాపు 5 గంటల సమయం పడుతుంది. తన లోపలికి వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి విచారణ జరుగుతూనే ఉంది. సో ఈ విచారణలో భాగంగా తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. తనకు 41 నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు పోలీసులు కొంతమంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గత కొద్దిసేపటి కింద ఇక్కడ రీతూ చౌదరి గారు కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. సో ఈ విచారణలో భాగంగా తనకు కూడా చాలాసేపే పట్టే అవకాశం ఉంది. సో తనని కూడా పలు విధాల క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రోజుకైతే ఈ ఇద్దరు సెలబ్రిటీలు అయితే ఇక్కడ హాజరు కావడం జరిగింది. సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇంకా విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా 2-3 రోజుల వరకు కొనసాగే అవకాశం కూడా ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.